నమస్తే వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజా సంక్షేమం కోసం ఆవిర్భవించిన పార్టీ కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దౌలూరి దొరబాబు గ్రామానికి ఆహ్వానం వెళ్లాలని ఉద్దేశంతో జనసేన ప్రచార రథాలను ప్రారంభించాం కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు తమ్మయ్య బాబు వల్ల నా మనోభావాలు దెబ్బతినలేదన్న ప్రతిపాడు సిహెచ్సి డాక్టర్ శ్వేత తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గ్రామ వార్డు మెంబర్ దిండి శ్రీనివాస్ కుమారుడు దిండి నందు నూతనంగా నందు మోడిఫై గ్యారేజ్ ఏర్పాటు చేశారు. మోడిఫై ప్రారంభోత్సవానికి జగంపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గోకవరం మాజీ ఎంపీపీ జనపరెడ్డి సుబ్బారావు ముఖ్య అతిథులుగా పాల్గొని నందు మోడిఫై గ్యారేజ్ ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దిండి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ చిన్న కుమారుడు దిండి నందు కొత్తపల్లి గ్రామ శివారు అయ్యప్ప స్వామి ఆలయం పక్కన నందు మోడిఫై గ్యారేజ్ ప్రారంభించిన జరిగిందని కావున వాహనదారులు గమనించి తమ గ్యారేజ్ ని ఆశీర్వదించాల్సిందిగా ఆయన కోరారు. కార్యక్రమంలో కామరాజుపేట మాజీ సర్పంచ్ జాజుల ప్రసాద్, సొసైటీ మాజీ చైర్మన్ పీడుం సతీష్ కుమార్, చింతపల్లి భద్రం, కోలమూరు భద్రం, పోతాబత్తుల శ్రీను, పోతుల బాబురావు, మాదారపు ప్రభాకర్ రావు, వేముల సన్నిబాబు, కొండబాబు, గుర్రాల నాగు, కోలమూరు పండు, బత్తుల చంద్రశేఖర్, గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు భారీగా పాల్గొన్నారు. కాకినాడ జిల్లా శంకవరం మండలం అన్నవరం గ్రామంలో ప్రతిపాడు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభారాజా వారి ఆరోగ్యం బాగుండాలని ఉద్దేశంతో తొలి పావంచాల వద్ద శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి కొబ్బరికాయ కొట్టిన కూటమి నాయకులు. కాకినాడ జిల్లా శంకవరం మండలం అన్నవరం గ్రామంలో స్థానిక రాఘవేంద్ర రెసిడెన్సీ నందు మహిళా సాధికారత కార్యక్రమంలో మీడియా మిత్రులతో సమావేశమైన కూటమి నాయకులు. కార్యక్రమంలో ముందుగా ప్రతిపాడు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభారాజా వారి ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో తొలి పావంచాల వద్ద కొబ్బరికాయ కొట్టి రాఘవేంద్ర రెసిడెన్సీ నందు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు కతిపూడి శివ మాట్లాడుతూ మహిళా సాధికారత సందర్భంగా మహిళలకు అన్ని రంగాలలోని అభివృద్ధి పరిచే దిశగా మహిళలకు స్వయం ఉపాధి పథకంగా కుటుంబ మిషన్లు మండలాల వారీగా గ్రామాల వారీగా ఇస్తామని తెలిపారు. అలాగే కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలలో భాగంగా వచ్చే నెలలో అమ్మకు వందనం ఇస్తారని, అలాగే మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని పరిశీలిస్తున్నారని, ఈ వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు, కూటమి సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీల కూటమి తరఫున మన ఎమ్మెల్యే సత్యప్రభారాజా గారి ఆదేశాల మేరకు మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టైలరింగ్కి ఉపాధి, మహిళలకు ఉపాధి, ఆ ఉద్దేశం మీద మహిళా సాధికారత ఎలాగా మనం చేయాలన్న దాని మీద
ఈ ఈ మహిళా సాధికారత మీద మన ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. ఇక్కడి నుంచి పరిపాలన స్పీడ్ అందుకుంటుంది. ఈ మహిళా సాధికారత మీద ముందుగా కుట్టు మిషన్లు ఎలాగంటే ఇవి మండలాల వారీగా ముందు ప్రకటించారు, మండలానికి కిందవన్నీ. తర్వాత గ్రామాల వారి గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో ఆ గ్రామ నాయకులతో, తర్వాత ఏ ఊరు కావూరు ఈ ఊరు కిందని ఇది ప్రకటించడం జరుగుతుంది. ఇది ట్రైనింగ్ ఇచ్చి ముందుగా మహిళలకి, నిరుద్యోగ మహిళలకి వాళ్ళకి వృత్తి కల్పించడం ముఖ్య ఉద్దేశం. ఇది ముందుగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కుట్టు మిషన్లో కుల కాస్ట్ల వారీగా విభజించి ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఇలాగ విభజించి ఆ పర్సంటేజ్ ప్రకారంగా ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ సందేశం తీసుకున్న తర్వాత మహిళలందరూ ఈ అప్లికేషన్లు ఏ ఊరికి గ్రామ నాయకులకి అప్లికేషన్లు ఇస్తే ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమైనంత వరకు అందరికీ కుట్టు మిషన్లు అందించడానికి మనం ప్రయత్నం చేస్తాము. తర్వాత రెండోది నెక్స్ట్ మహిళా సాధికారత మీద తల్లికి వందనం అన్నది అతి త్వరలో చదువుకునే పిల్లలకి ఇదివరకులా మిస్యూజ్ అవ్వకుండా స్కూళ్ళకే ఇచ్చి తల్లికి వందనం పేరు మీద పిల్లల చదువులకి. తర్వాత మూడోది ఏంటంటే ఫ్రీ బస్సు అతి త్వరలో మననే శాసనసభలో ప్రకటించడం జరిగింది. ఫ్రీ బస్సు కూడా మహిళలకి అతి త్వరలో కూటమి ప్రభుత్వం ప్రకటించడం జరుగుతుంది. ఇదే కాకుండా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 1500 కూడా అతి త్వరలో అది కూడా ప్రకటన జరుగుతుంది. అన్నీ కూడా మనం వచ్చి ఇప్పుడు ఈ ముందు లోటు బడ్జెట్లో ఉండటం వల్ల నెమ్మదిగా ఒకటి అలాగా మహిళా సాధికారత మీద పెద్దపేట ప్రభుత్వం వేయడం జరుగుతుంది. అది మనం కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే ప్రతిపక్షాలు విమర్శించడం కాదు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టార్టింగ్లోనే 1000 రూపాయలు పెంచడానికి గత ప్రభుత్వంలో 1000 రూపాయలు పడింది. 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల సమయం పట్టింది. వీటికి వెళ్ళిన ఒక రోజులో 7500 ప్రతి వ్యక్తికి 7500 3 నెలలు ఇవ్వడం జరిగింది. తర్వాత 1000 రూపాయలు పెంచి ప్రతి నెల 1వ తారీఖుని, ముందు నెల అంతా ఇస్తూ ఉండేవారు, అలా కాకుండా ప్రతి నెల 1వ తారీఖుని ఇంటికి తెచ్చి మరి ఇవ్వడం జరిగింది. అది కూటమి ప్రభుత్వం ఒక గంటగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. రెండోది మనం గమనించుకుంటే మనం ఈ గృహ నిర్మాణ ఎవరైనా ఇల్లు కట్టుకున్నప్పుడు సిమెంట్ ఇసుక గత ప్రభుత్వంలో రేట్లు ఎలాగున్నా, ఐరన్ రేట్ ఎలాగుందో, సిమెంట్ రేట్ ఎలాగుందో, ఇసుక ఎలాగో గమనించగలరు. అన్నీ కూడా 90,000 95,000, ఐరన్ ఇప్పుడు 60,000 55,000 60,000, ఇసుక టన్ను 1200 ఉన్నది ఇప్పుడు 600. అన్నీ కూడా సామాన్యులకు అందుబాటులోకి వచ్చేలాగా ప్రతి పథకాన్ని కూడా ఎటువంటి లుసుకులు లేకుండా ప్రభుత్వం ఇక ముందు కూడా ఇంకా చాలా పథకాలు ఉన్నవి. కావున ఈ మహిళా సాధికారత మీద ఈ కుట్టు మిషన్లో అందరూ కూడా అప్లై చేసుకుని దీనికి సంబంధించిన ఫలితం పొందవలసిందిగా మహిళలందరికీ కోరుకుంటూ సెలవు ఏంటంటే మరి మహిళా సాధికార దాని గురించి మాట్లాడడం మన సోదరు మాట్లాడడం కూడా జరిగింది. మరి ఏంటంటే ఇది గతంలో కూడా ప్రభుత్వం మనకి ఈ కుట్టు మిషన్లో ఇవ్వడం, వీళ్ళకి అందరికీ ట్రైనింగ్ క్లాస్ ఇవ్వడం, ఒక 100 రోజులు ట్రైనింగ్ క్లాస్ ఇచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యురాలు ఈ మన సత్యప్రభా రాజా గారి ఆధ్వర్యంలో అన్నీ కూడా ఎంపిక చేసి అది మండల వారీగా పెడతారో లేకపోతే అన్నవరం గ్రామంలో పెడతారో కానీ మొత్తానికి మాత్రం ట్రైనింగ్ క్లాసులు ఉంటాయి. దానికి అది సర్టిఫికేట్ చేసి వాళ్ళకి కుట్టు మిషన్ అందజేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగా మరి మన నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేయడం, మరి అందులోనే అన్ని తల్లికి వందనం ఇయ్యే కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు కూడా అభివృద్ధితో పాటు అలాగే సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకుంటూ ముందుకెళ్ళడం ప్రభుత్వం జరుగుతుంది. మరి అందులో భాగంగా మన గ్రామంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. దానికి అందరికీ కూడా మన పూర్తి సహకారం కూడా పెద్దలు అలాగే మన పత్రికా మీడియా కూడా పూర్తి సహకారం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రతిపాడు నియోజకవర్గంలో ఇటీవల జరిగిన సంఘటనపై జనసేన పార్టీ ఇన్ఛార్జి పదవి నుంచి సస్పెండ్ చేస్తూ జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక రోగికి వైద్యం నిమిత్తం వరపుల తమ్మయ్య బాబు డాక్టర్లతో దురుసుగా ప్రవర్తించాడనే కారణంగా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని తెలుసుకున్న డాక్టర్ శ్వేత లింగంపర్తి వరపుల తమ్మయ్య బాబును వారి నివాసం వద్ద కుటుంబ సభ్యులతో కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆ రోజు ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటనలో తమ్మయ్య బాబు వలన నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదని, నా మనోభావాలను దెబ్బతినలేదని డాక్టర్ శ్వేత వారి కుటుంబ సభ్యులు మీడియా ముఖంగా తెలిపారు.
పేషెంట్ అటెండర్స్ అలాగా అండి మాది కాకినాడ వాళ్ళ పెద్దనాన్న నేను మొన్న పత్తిపాటి పిహెచ్సిలో ఇష్యూ చెప్పినప్పుడు చెప్పింది మొత్తం అందుతాను నేను ఊళ్ళో లేనా వేళ మండే వచ్చిన తర్వాత చెప్పింది. ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన. ఇది ఇందులో మా పాప ప్రమేయం కానీ తమ్మబాబు గారి ప్రమేయం కానీ ఏమీ లేదు. మధ్యలో అటెండెన్స్ వచ్చి పేషెంట్ కూడా వచ్చిన వాళ్ళు గొడవ పెట్టారని చెప్పింది తను. రోడ్ యాక్సిడెంట్ అయిందంట. రోడ్ యాక్సిడెంట్లో తను ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే వాళ్ళు వచ్చి కొంచెం మిస్బిహేవ్ చేశారని చెప్పింది. చెప్పిన తర్వాత పోలీస్ స్టేషన్ అది కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చారట. మరి వాళ్ళు యాక్చువల్గా మరి ఏం చెప్పారు ఇద్దరు తమ్మబాబు గారికి వారు రావడం జరిగింది. వారు అడిగింది కూడా కరెక్టే. ఎందుకంటే నియోజకవర్గంలో ఊళ్ళో ఉన్న పిల్లలు ఏమైనా యాక్సిడెంట్ అయితే మరి వారి బాధ్యత ఉంటుంది. దానివల్ల మా పాప మనోభావాలు కానీ ఏం దెబ్బతినలేదు. మాకు తమ్మబాబు గారు అంటే మాకు చాలా గౌరవం. మాకు చాలా కానీ మా ఫ్యామిలీకి వాళ్ళకి తెలుసు, మేము రిలేషన్స్ కూడా అవుతాము. దాని గురించి మాకు మా పాపకు కానీ మాకు కానీ ఏ ఇబ్బంది లేదు. పాప 2 years అయింది జాబ్లో జాయిన్ అయ్యి. MBBS అయిన తర్వాత వెంటనే జాబ్ వచ్చిన అమ్మాయికి మెరిట్ మీద. యాక్చువల్గా మేము కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మాకు బంధువులు అందరూ ఉన్నాయి. మేము చిన్నపిల్లలు కదా అని చెప్పి ఇంకా బంధువులు ఎవరిని పరిచయం చేయలేదు. మేము యాక్చువల్గా వాళ్ళకి చెప్పలేదు, మాకు తెలియదు. ఈ పాప కూడా ఏంటంటే రావడం, మళ్ళీ జాబ్ చేసుకోవడం, మళ్ళీ వెళ్ళిపోవడం, అక్కడే రూమ్ తీసుకోవడం అక్కడే ఉంటుంది. ఆ యాక్సిడెంట్ వస్తే యాక్సిడెంట్ కేసు చేస్తుంది తప్పితే మాకు తమ్మయ్య బాబు గారి మీద కానీ తన మీద కానీ ఏమీ లేదు. ఆయన కూడా పాపనే అనలేదు, వచ్చి ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది ఏంటని చెప్పి ఆయన అన్నారు. చెప్తే మా పాపనే స్పెషల్గా అన్నం కానీ అది చేయడం జరుగుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజబొమ్మంగి మండల కూటమి ప్రభుత్వ నాయకులు టీడీపీ నుండి గొల్లపూడి పెద్దిరాజు, జనసేన మండల నాయకులు త్రిమూర్తులు మీడియాతో మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పీవీటీజీలకు ₹1,00,000, పీవీటీజీలు కానీ గిరిజనులకు ₹75,000 గాను గృహ మరమ్మతులకు ప్రకటించినందుకు కూటమి నాయకుడైన చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హౌసింగ్ మినిస్టర్ పార్థసారథి, రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే శిరీషాదేవులకు మా గిరిజనుల నుండి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని మండల కూటమి నాయకులు మీడియాకు తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రాజబొమ్మంగి మండలం నుంచి కూటమి నాయకులుగా మాట్లాడడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి గారు, అలాగే మన ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి గారు, మరి మన ఏజెన్సీ ప్రాంతంలో హౌసింగ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా పీటీజీకి ₹1,00,000 పెంచడం జరిగింది. అలాగే నాన్ పీటీజీ అంటే ఎవరైతే పీటీజీ కాని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ₹75,000 పెంచడం జరిగింది. మరి చాలా సంతోషకరమైన విషయం ఇది. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చే అమౌంట్లో ఇల్లు కట్టుకోవడానికి ప్లాస్టింగ్ లవక ఇబ్బందులు పడుతున్నారనే ఆలోచనతో మన గౌరవ ఎమ్మెల్యే గారు, ఏజెన్సీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే మరి పీటీజీలు అందరికీ ₹1,00,000 పెంచారు. మిగతా వాళ్ళందరికీ కూడా 75,000 పెంచారు. దానికి ప్లాస్టింగ్కి గృహ కూడా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే హౌసింగ్ మినిస్టర్ గారు పార్థసారథి గారికి, అలాగే మా ఎమ్మెల్యే గారికి, మా రాజబొమ్మంగి మండలం తరపున జనసేన, బీజేపీ, టీడీపీ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియపరుస్తున్నాం. ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి క్యాంప్ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు చేపట్టారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ ఆదిశేషయ్య, పట్టణ కన్వీనర్ నాగుపాటి ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ఆదిశేషయ్య, నాగులపాటి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడంలో విఫలమైందని, గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలను 6 నెలల్లోనే ప్రజలకు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో తీసుకెళ్లి ప్రజల పక్షం వహించి ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ విక్రమ్ రెడ్డి గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని తెలిపారు. కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, కాబోయే
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. మేకపాటి విక్రమణని అండగా ఉండి రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేపట్టినా కానీ ఆ కార్యక్రమం అందరూ కూడా పూర్తిగా మద్దతు ఇచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అందరూ పోరాడాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఐక్యంగా ఉండి పార్టీ కోసం అదేవిధంగా విక్రమణ కోసం మనం అందరం కలిసికట్టుగా ఉండాల్సి ఉంది. రాబోయే రోజుల్లో ఇప్పుడే కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈరోజు మీకంతా తెలుసు 12న జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఫీజు పోరుబాట యువత పోరు మీద అందరం కూడా కలిసి ఐక్యంగా పోరాటం చేస్తున్నాం. ఇలాంటి పోరాటాలు భవిష్యత్తులో కూడా ఎన్నో జరగవచ్చు. ఆ పోరాటాలకు అందరుగా పూర్తిగా మద్దతు ఇచ్చి ఆ కార్యక్రమాలన్నీ జయప్రదం చేయాల్సిన కోరుతున్నాం. మనం కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సూపర్ 6 అని, ఆ పథకాలు ఏది కూడా ఇంతవరకు ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ప్రజలందరూ ఎప్పుడెప్పుడా పథకాలు వస్తాయని ఆశగా ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా మన ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి కూటమి చేసిన మోసాలని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. మనం జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో చెప్పినవన్నీ కూడా 6 నెలల లోపల ప్రతి కార్యక్రమం నెరవేర్చి బలహీన బడుగు వర్గాల చిరస్థాయిగా నిలిచిపోయాడు. కానీ ఈ ప్రభుత్వం చెప్పిందని కలబొల్ల మాటలు ప్రజలంతా గమనిస్తున్నారు. మనం కూడా ఏ కార్యక్రమం చెప్పినా అందరూ కూడా ప్రజలకు అర్థమయ్యే రేట్లో మనమందరం పోరాటం చేయాల్సి వస్తుంది. రాబోయే 4 సంవత్సరాల్లో మళ్ళీ తిరిగి మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకోవాలా. అదేవిధంగా విక్రమణకి మనం అందరం అండగా ఉండి రాబోయే రోజుల్లో విక్రమణ అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన ఉంది. ఈరోజు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను ఈరోజు ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని మేకపాటి విక్రమరెడ్డి గారి క్యాంపు కార్యాలయం నందు అత్యంత ఘనంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరిగినాయి. రాబోయే రోజులలో కూడా మనమందరం ఐకమత్యంగా శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారికి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ విశేషంగా కృషి చేసి మేకపాటి విక్రమరెడ్డి గారిని రాబోయే రోజుల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాము. అలాగే రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేక పోరాటాలకు ఉద్యమాలకు సన్నద్ధం కావాల్సిందిగా ఆత్మకూరు పట్టణ యువతకు, ఆత్మకూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ వాళ్ళ ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల తరపున మేమందరం మీకు అండదండలుగా ఉంచి వెదురుపాక జడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు గ్రామ మాజీ సర్పంచ్ కొండేపూడి సత్యప్రభ యేసురత్నం ఎగ్జామ్ ప్యాడ్, స్కేల్, పెన్ను తదితర 6 రకాల వస్తువులను విద్యార్థులకు అందజేశారు. హెచ్ఎంపీ రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సత్యప్రభ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా 10th పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు పరీక్ష రాసేందుకు ఉపయోగపడే అన్ని వస్తువులను అందజేస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థి పరీక్షల్లో మంచి మార్కులు సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో కొండేపూడి చంటిబాబు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే విధమైనటువంటి సహకారాన్ని ఎప్పుడూ కూడా మాకు అందించాలండి. ఈ కృతజ్ఞత మీకు ఈ సహాయం విద్యార్థుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గత 10 సంవత్సరాలుగా స్కూల్కి 10వ తరగతి విద్యార్థులకు ప్రతి ఒక్కటి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరము కూడా 10వ తరగతి విద్యార్థుల పట్ల మేము ఉద్దేశించినటువంటి ప్యాడ్, పెన్సిల్, పెన్ను, ఎరేజరు, షార్ప్నరు ప్రతి ఒక్కటి కూడా వారికి కావలసిన అవసరతకు ఇవ్వటం జరుగుతుంది. ప్రతి విద్యార్థులు కూడా 10వ తరగతిలో మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటూ విద్యార్థులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ కాకినాడ జిల్లా పెద్దాపురం జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ ప్రచార వాహనాలను కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి ప్రారంభించారు. పెద్ద ఆంజనేయ స్వామి గుడి సెంటర్లో నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఆహ్వానం వెళ్లేలాగా ప్రచార వాహనాలను లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త మంచం సాయి, కిరణ్ ప్రసాద్, పొలమరశెట్టి సత్యబాబు, కొప్పిరెడ్డి నాగబాబు, చిన్నబాబు, పిట్ట జానకి రామారావు, పెంకే వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ ఎన్నో సభలు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ జనసేన జై జై పవన్ కళ్యాణ్ ఎన్నో పోరాటాలు చేశాం. ఈసారి ఉత్సవం చేసుకుందాం. రండి, తరలి రండి, కథలు రండి. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సాయంత్రం 4 గంటల నుండి సభాస్థలి చిత్రాల మన ప్రియమైన పార్టీ ఎమ్మెల్సీలు, ఎంపీలు మరియు అగ్ర నాయకులు కాకినాడ డెవలప్మెంట్ సభలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, జనసేన పార్టీ శ్రేణులు, అభిమానులు ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. మర్చిపోకండి, మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ అందరికీ నమస్కారం. 14వ తారీఖున పిఠాపురంలో జరుగుతున్న ఆవిర్భావ సభకి ప్రతి ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి ఆడపడుచులను ఆహ్వానించమని చెప్పడం జరిగింది. అలాగే మొత్తం గ్రామం అంతా, మొత్తం మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ మన ప్రచారం తెలపడానికంటే ఆవిర్భావ సభ కోసం మనం ప్రచారం చేయడం కోసము ఇంటింటికి ఆటోలు ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. తిరుమల బాబు గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఈ సభకు రావాలని, విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఈ నెల 14వ తేదీ నాడు, అంటే రేపు వచ్చే శుక్రవారం నాడు, మన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి చిత్రాడ గ్రామంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరగబోతా ఉంది. ఆవిర్భావ సభ విజయవంతం అవ్వాలని పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి జనసేన ఆవిర్భావ సభ జరుగుతుందని తెలియజేయడం కోసం ఈరోజు ఆటోల ద్వారా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రచారానికి, ఈ ఆటో ప్రచారానికి ప్రారంభించడానికి మా పెద్దాపురం నియోజకవర్గానికి జనసేన కేంద్ర కార్యాలయం నుండి పంపించబడినటువంటి సమన్వయకర్త అయినటువంటి కిరణ్ ప్రసాద్ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ ఆటో ప్రచారం ప్రారంభించుకోవడం చాలా ఆనందకరం. మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, రేపు జరగబోయేటటువంటి ఆవిర్భావ సభ కాదు, ఇది విజయోత్సవ సభ. ఇది లక్షలాది మంది ప్రజలు హాజరవబోతూ ఉన్నారు. అందరికీ కూడా కాకినాడ జనసేన పార్టీ కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ నాయకత్వం మొత్తం వచ్చేటువంటి అభిమానులకు కానీ, కార్యకర్తలకు కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క శ్రేయస్సు కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా. మీ అందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నా, ఈ రాష్ట్రం దశ దిశ మార్చగలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంత పెద్ద మనసు, అంత విజనరీ ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారని అందరూ ప్రజలు వేయి నోళ్ళతో పొగుడుతూ ఉంటే, ఒక జనసేన కార్యకర్తగా మనసు ఉప్పొంగిపోతా ఉందని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. సోదరమణులారా, మీరందరూ కూడా రేపు జరగబోయేటువంటి మార్చి 14 అంటే ఈ నెల శుక్రవారం నాడు జరగబోయేటువంటి ఆవిర్భావ సభకు తరలిరండి. మహిళా సోదరమణులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రత్యేక ఏర్పాట్లు జరుపుతూ ఉన్నారు. అక్కడ ఎవరికి, ఏ ఒక్క కార్యకర్తకి ఇబ్బంది లేకుండా, వచ్చినటువంటి ఏ వ్యక్తికి ఇబ్బంది లేకుండా అక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా జరుగుతూ ఉన్నాయి. అందరికీ ఏ విధమైనటువంటి లోటు రానివ్వకుండా సభ జరుగుతోంది. మిమ్మల్ని అందరినీ ఆఖరిగా కోరుకునేది, పవన్ కళ్యాణ్ గారి యొక్క కోరికను మనం అందరం గౌరవించాలి. అందరం ఎంత శ్రేయస్సుకు వచ్చామో అంతే క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్ళేలాగా మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కాకినాడ జిల్లాలో జరుగుతున్నటువంటి ఆవిర్భావ సభకు మీరు అందరూ తరలి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజా సంక్షేమం కోసం ఆవిర్భవించిన పార్టీ అని కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దౌలూరి దొరబాబు అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి దొరబాబు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పార్టీని స్థాపించి ప్రజలకు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి అందించారని అన్నారు. అనంతరం భారీ బైక్ ర్యాలీతో యువత పోరు కార్యక్రమానికి చలో కాకినాడ తరలి వెళ్లారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజా సంక్షేమం కోసం ఆవిర్భవించిన పార్టీ. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దౌలూరి దొరబాబు. గ్రామ గ్రామానికి ఆహ్వానం వెళ్లాలని ఉద్దేశంతో జనసేన ప్రచార రథాలను ప్రారంభించాం. కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు. తమ్మయ్య బాబు వల్ల నా మనోభావాలు దెబ్బతినలేదన్న ప్రతిపాడు సిహెచ్సి డాక్టర్ శ్వేత. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.